మాట ఓటుకి నోటు కేసు ప్రధానమైనటువంటి అంశం. రెండవది చంద్రబాబు గారు తాజాగా చేస్తున్నటువంటి ఆరోపణ పారిశ్రామికవేత్తల్ని బెదిరిస్తున్నారు మీరు. అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే సంపన్న వర్గాలు ఉన్నారో వాళ్ళని బెదిరించి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుస్తున్నారు అనేటువంటిది. ఇది నిజమా కాదా? మీకు చట్టం ఉన్నది, సభలు ఉన్నాయి, చట్టసభలు ఉన్నాయి, ప్లస్ మనకు బ్యూరోక్రసీ ఉన్నది. మీరు ఎవరైనా కంప్లైంట్ చేశారా? అలానా వాళ్ళు మా మీద వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు, మమ్మల్ని పార్టీ మారమంటున్నారు, లేదా మమ్మల్ని ఇండస్ట్రీ మూసుకోమంటున్నారు, తెలంగాణలో వెళ్ళిపోమంటున్నారు అని ఎవరన్నా మీకు కంప్లైంట్ చేశారా? ఎలా మాట్లాడతారండి? ఎలా మాట్లాడతారండి మీరు? అది ఇందాక మీరే అన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకవేళ ఎవరు ఏ పార్టీలో గెలిచినా మాకు రాక తప్పదు అన్నారు. అవును, వాళ్ళకి అవసరం కాబట్టి వస్తారండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసలు మీరు ఇక్కడ ఉండే హక్కు లేదన్న ప్రసక్తి. మీరిద్దరు ఏం మాట్లాడుకున్నా కూడా అంత సచివులేం కాదు. మీరు వ్యవహారాలు వ్యాపారాలు రాజకీయం చేసేసుకుంటారు. మాకు వ్యాపారం లేదు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కి వ్యాపారం లేదు, కేటీఆర్ కి వ్యాపారం లేదు. మరి భారతదేశం మొత్తానికి చూస్తే మీరు బీజేపీలో మీరంతా వ్యాపారస్తులే కదా. ఒక చిన్న మాట సాయి గారు, టీడీపీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, జగన్ కావచ్చు, వీళ్ళని మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళు ఇంకా అధికారంలోకి రాలేదు, ఇంకా వీళ్ళకి ఏం చేయబోతుందో తెలియదు. రియల్ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఇందాక అన్న మాటని అందరి మాటల్లో ప్రతిధ్వనిస్తుంది. అదే గనక మనం ఆలోచించాల్సింది ఒకటండి, అసలు ఎప్పుడు పోతాయి ఈ రోజు, ఎప్పుడు పోతాయి ఇలాంటి వ్యవస్థను, ఎప్పుడు పోగొట్టుకుందాం ఈ ఓట్లని డబ్బుల్ని అనేటువంటి వ్యవస్థను పోగొట్టుకుని రియల్ ఓటింగ్ ప్యాటర్న్ లోకి ఎప్పుడు వెళ్దాం అన్నది శ్రీనివాస్ రెడ్డి గారు. రియల్ ఓటింగ్ ఫ్యాక్టర్ లోనే ఉన్నామండి. ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్ అంతా కూడా తెలంగాణలో ఓన్లీ టీఆర్ఎస్కే ఓటింగ్ జరగబోతుంది. 17 ఎంపీలు మీరు మొదలు పెట్టినప్పుడు మేము మొదలు పెట్టానండి. మీరు మీకేం పని అండి తెలంగాణలో? మీరు వచ్చి ప్రచారం చేసి తెలంగాణలో ఏం పని అండి మీకు? మా పార్టీ పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, మా ప్రజలు ఇక్కడ ఉన్నారు, మీ ప్రజలు ఇక్కడ ఉన్నారు. మీ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా నష్టం చేసిందా? తెలంగాణ ప్రజలు ఏమన్నా నష్టం చేశారా? ఎవరు చేశారు? రాజకీయంగా ఏ పార్టీ తీసుకునే ప్రాథమిక హక్కు ప్రజలకు ఉందండి. తెలంగాణ పార్టీ నష్టం మీరు వేరే పార్టీలో ఉండడానికి వీల్లేదంట. జనసేనలో ఉంటారు, వైఎస్ఆర్సీపీలో ఉంటారు, తెలుగుదేశంలో ఉంటారు, బీజేపీలో ఉంటారు. ఆ రోజు మొదలు పెట్టింది మీరు కదా. ఆ రోజు మొదలు పెట్టింది మీరే కదా. ఏం మొదలు పెట్టారు? మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని మొదలుపెట్టింది మీరే కదా. టీడీపీ పార్టీ కదా. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని మొదలుపెట్టి ఓటుకు నేటు కేసు ఎక్కడి నుంచి మొదలైంది? తెలంగాణలో పుట్టి ఎక్కడి నుంచి మొదలైంది? అక్కడికి వెళ్ళండి, అక్కడి నుంచి రండి. మీరు ప్రధానమైన మాట్లాడుతున్నాను. ఓటుకి కోటు కేసు ఇవాళ వచ్చింది వీడియో. ఇక్కడ దాంట్లో మీరు చెప్పేటువంటిది కుట్రని చెప్తున్నారు కావాలని చెప్పి. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రజాస్వామ్యానికి ఒక మాట ప్రజాస్వామ్యానికి అర్థం కూడా అదే చెప్తున్నారు. ఒక చోట ఇవ్వడం, ఇంకో చోట తీసుకోవడం అని. అంటే ఇక్కడ డబ్బులు ఇచ్చాము అని ఒప్పుకున్నట్ట, డబ్బులు ఇచ్చి కొనుక్కోవడంలో తప్పు లేదని చెప్తున్నట్ట? లేదు అంటే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళడం తప్ప, అదేమన్నా మార్ఫింగ్ చేశారు? లేదు, బేరం ఆడింది నిజమా కాదా? ఇంకోటి బేరం ఆడటం, ఒక్క మాట నేను అనేది, అక్కడ పొరపాటున ఫోన్లో మాట్లాడడం పొరపాట, లేదు దాంట్లో 5 కోట్ల రూపాయలు అండం పొరపాట, అది తప్ప కాదా? అంటే ఓటుకి నోటు ఇవ్వడం అనేటువంటిది తప్ప రైటా? అది తప్పైతే కనుక రేవంత్ రెడ్డి మీద ఆ రోజున ఎందుకు చర్య తీసుకోలేదు? రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకోకుండా మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దానికి ఇంకా ఏ సామెత వాడదాం మనం? ఒకటండి, ప్రజాస్వామ్యాన్ని మేము కరెక్ట్ గానే నిర్వచిస్తున్నామండి. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ప్రపంచ దేశాలే మెచ్చుకున్నటువంటి నాయకుడు. ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు అపహాస్యం చేయడం. అన్ని దేశాలండి, అన్ని దేశాలు ఒప్పుకుంటున్నారు. నాయకులు అది కాదు, మెచ్చుకునే నాయకుడు. దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా
మనల్ని మన దగ్గరకు వచ్చినప్పుడు సూపర్ యు ఆర్ వెరీ ఫైన్ అంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎవరైనా అనాల్సిందే కదా. అంతేగాని ఇప్పుడు క్లింటన్ దగ్గర నుంచి ఎంత దగ్గర నుంచి కూడా ఎవ్రీ డే ఇస్ గుడ్ మార్నింగ్ అండి, ఎవ్రీ మార్నింగ్ ఇస్ గుడ్ మార్నింగ్. రైట్, అది వదిలేద్దాం. Every day నేను is a అనేది good day అది also. వదిలేద్దాం, దాన్ని మళ్ళీ కానీ డైవర్ట్ కావద్దు. ఈ డబ్బులు అనేటువంటి వ్యవహారం తేలలేదు ఇచ్చామా, కదండి. కొన్నామా లేదా, మేము ఇవ్వలేదు, మేము కొనలేదు. తర్వాత మా ఆ మాట దృశ్యములు ఎక్కడివి? దృశ్యాలను తీయాలంటే అసలు ముందే ఆ దృశ్యం వస్తుందని చెప్పి అక్కడ కూర్చున్న వ్యక్తుల యొక్క మనోగతం ఏంటో కూడా ఆలోచించాలి కదా. ఆ దృశ్యం వస్తుందని చెప్పి వాళ్ళు వస్తుందని కనుక మీరు దానిలో చేస్తున్నారన్న- అలా కాదు. దానిలో ఒక్క మాట, డబ్బులు కూడా ఒక్క మాట, పెట్టుండొచ్చు ఒక్క మాట, కదండి. ఒక్క మాట, సినిమా తీశారనుకోండి, మీరు తీసుకుని ముందుగా ఒక్క మాట, సినిమా అనేటువంటిది ఏదైనా తీశారనుకోండి, రేవంత్ రెడ్డి గారికి తో చెప్పి కాల్ షీట్ తీసుకుని రండి సార్ అని చెప్పి ఓ సినిమా తీస్తే ఆయన ముందే చెప్పాలి, నేను త్వరలో ఓ సినిమాలో నటించబోతున్నాను, డబ్బు జబ్బు అనేటువంటిది దాని ప్రకారం ఇచ్చానని చెప్పడం అనేది సినిమా అంటది. రేవంత్ రెడ్డి గారు ఏ సినిమాలో షూట్ చేయలేదు, స్టీఫెన్సన్ గారు ఏ సినిమాలో నటించలేదు, వాళ్ళిద్దరూ కూర్చున్నారు. ఆ స్టీఫెన్సన్ గారు చెప్తున్నారు నాకు 5 కోట్లు ఇచ్చారు అని చెప్పి, ఆయన ఇంకొక ఆయన సెబాస్టియన్ ఆయన వచ్చి నీకు 3.5 ఇస్తానంటే నేను 5 కోట్లకు బేరం తెచ్చానని ఇప్పుడు కొత్త వీడియో వచ్చింది. ఇందులో డబ్బులు ఇంకొకటి పాపం ఇదేదో నోట్లో అనుకున్నారు అనుకోవడానికి క్యాష్ తీసుకొచ్చి అక్కడ పెట్టి తలుపు వేయించి మరీ తీశారు. మనిషే తెచ్చాడు, మనిషే తెచ్చారు, తలుపు వేశారు. అక్కడ కూడా ఒకటి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి మనిషి తెచ్చాడన్నప్పుడు ఆ మనిషి ఒక గన్ మ్యాన్, ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో వాళ్ళ అంగరక్షకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, అతన్ని కూడా రేవంత్ రెడ్డిని ఫిక్స్ చేయడానికి తెచ్చాడని ఎందుకు అనుకోవద్దు? రైట్, అదే అనేది నేను అనేది ఫిక్స్ చేశారు. మీరు పుట్టే కంటే ముందు అనుమానం ముందు పుట్టిందా, మీరు ముందు పుట్టారు? అది కాదు, ఫిక్స్ చేశారు. అది కూడా ఫిక్స్ చేశారు, అతన్ని కూడా ఒప్పుకుందాం మనం. ఆ డ్రైవర్ ఓకే, అతనితో కూడా ఫిక్స్ చేశారు. పోనీ అతనికి డబ్బులు ఆయనే ఇచ్చారు అనుకుందాం, కేసీఆర్ గారు పిలిచి ఇచ్చారు అనుకుందాం. నేననేది ఆ కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారు బేరం ఆడడం ఎందుకు, చంద్రబాబు గారు ఫోన్ లో మాట్లాడడం ఎందుకు, ఆ వీడియో తీసుకొచ్చి ఇవాళ మీరు మా మీద అన్యాయంగా బెదిరిస్తున్నారు చంద్రబాబు గారు ఒక మాట, ఆంధ్ర మీద దాడండి. నేను అనేది ఇది ఆంధ్ర మీద దాడి ఎట్లా అవుతుంది? మీరు ఒకళ్ళని కొనుక్కోపోతే వాళ్ళని ఇంకోళ్ళు పట్టుకో, అంటే దొంగతనం చేయబోయిన పోలీసు పట్టుకుంటే మా కొలపోడిని పట్టుకున్నావు లేకపోతే మా మతపోడిని పట్టుకున్నావు అన్నట్టుగా ఇది ఆంధ్ర మీద దాడి అంటే సెంటిమెంట్ రైజ్ చేసి ఆంధ్ర ప్రజలందరూ దొంగలు అన్నట్టుగా ఎందుకు చిత్రీకరిస్తారు మీరు? లేదా ఆంధ్ర ప్రజల మీద దాడి? ఇది కూడా అర్థవంతమైన విషయం కాదండి. ఎందుకంటే కేవలం మమ్మల్ని అపోహలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చారా లేదా? చంద్రబాబు నాయుడు గారు 50 లక్షలు వెళ్ళింది ఎవరు ఇచ్చారు? అసలు ఎవరు ఇవ్వలేదు. ఎక్కడ ప్రూవ్ అయిందండి? ప్రూవ్ అయిందా? మరి ఓకే మంచి పాయింట్ మాట్లాడారు. జగన్ కేసు ప్రూవ్ అయిందా? మేమేం అనలేదు. మీరు రోజు అంటుంది ఏంటి? జగన్ నేరస్తుడు, నిందితుడు, దుర్మార్గుడు, ఇప్పుడు ఇది కూడా ఈడీనే కేసు, ఇది కూడా ఈడీ కేసే, ఇది కూడా ఈడీ కేసే, ఇది కూడా ఈడీ కేసే, ప్రైమా ఫేసి ఉందని కానే కాదండి. ఈడీనే క్వశ్చన్ చేస్తున్నా కూడా మేము ఈ ఓటుకు నేటి కేసులో మా తప్పు లేనే లేదు, మా నాయకుడు దీనిలో లేడు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో డైలీ ఎక్కడో ఒక దగ్గర సభలు జరుగుతున్నాయి, ఇనాగ్రేషన్స్, ఓపెనింగ్స్ సభలు జరుగుతున్నాయి. ఆ సభలలో జగన్ పేరు తీయకుండా, వైఎస్ఆర్ పేరు తీయకుండా, జగన్ పేరు తీయకుండా, అవినీతి అనే పేరు తీయకుండా ఒక్క మీటింగ్ చూపించండి, ఇంకోటి ఒక్క మీటింగ్ చూపించండి. మీరు జగన్ కూడా ఈ 5 సంవత్సరాలలో ఒక్క మీటింగ్ చూపించండి. అన్న కాదు దున్న అన్నటువంటి మీటింగ్లు. అవునండి, ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఆయన ప్రజలలో ఉన్నాడు, పాదయాత్ర చేస్తుండు, ఆయనకు అవసరం కాబట్టి ఆయన ఎన్నైనా మాట్లాడతాడండి. మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. మీరు ప్రపంచ దేశాలు మిమ్మల్ని మెచ్చుకున్న, మిమ్మల్ని గౌరవిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు. విమర్శించుకోవచ్చు, వైసీపీని విమర్శించడంలో నాకేం అభ్యంతరం లేదు. నేను అనే పాయింట్ ఏంటంటే మీ దానికి వచ్చేటప్పటికి ఏదండి ఏమన్నా ప్రూవ్ అయిందా అంటున్నారు, అవతల దానికేమో ప్రూవ్ కాకుండానే మీరు నేరస్తులు అంటున్నారు. మీది అది కాదు, మీరు చేసింది నేరం అని మీరు ఒప్పుకుంటే అవతల చేసింది కూడా నేరమే. లేదు ఇది అభియోగం అంటే అది కూడా అభియోగమే. అప్పుడు వాళ్ళు నేరస్తులు కాదు, మీరు నేరస్తులు కాదు, అభియోగం ప్రూవ్ అవ్వాలి. ఇంకోటి అక్కడేమో ఇలాగ వీళ్ళకి ఇక్కడ ఈ పని ఇస్తే అక్కడ ఈ పని చేసినందుకు గాను ఈ పెట్టుబడి పెట్టారన్నది నేరం. ఇక్కడ మీరు స్ట్రైట్గా క్యాష్తో దొరికితే, క్యాష్తో దొరికిన తర్వాత ప్రజాస్వామ్యం అంటే ఒక చోట నుంచి తెచ్చుకోవడం, ఇంకో చోట ఖర్చు పెట్టుకోవడం అని మీరే దానికి అబ్రివేషన్ ఇస్తుండ్రి. అది రైట్ గా అది కాదంటుండ్రి. ఎట్లా నేను అనేది మాకు అర్థం చెప్పండి కరెక్ట్ గా. ఒక చోట డబ్బులు తీసుకుని ఇంకో చోట ఇవ్వడం ప్రజాస్వామ్యం, అదే ఓటుకి నోట. అదే నిజమైతే
జగన్ ఒక చోట పెట్టుబడి పెట్టించి ఇంకో చోట తన దగ్గరికి తెప్పించుకోవడం రైట్ అవుతుంది. లేదు జగన్ నేరం అయితే ఇది నేరం అవుతుంది. ఇది అది సాయి గారు, ఒకటేనా కాదా? ఇప్పుడు ఎలా ఉందంటేనండి, మీరు అన్నిదా భావించొద్దు నన్ను. ఇప్పుడు యాక్చువల్ గా ఒకవైపు జగన్, ఒకవైపు కేసీఆర్ గారు, ఒకవైపు మోడీ గారు ముప్పేట దాడి చేస్తున్న టైంలో ఇప్పుడు మంచి పాయింట్ మాట్లాడారు. ఇక్కడ నేను ఒక్కసారి గుర్తు చేస్తా, జస్ట్ మీకు మర్చిపోతారేమో అని. మొన్న ఎన్నికలు జరిగినాయి. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, కోదండరామ్ గారు, సిపిఐ, అంతమంది కలిసి మీరు దాడి చేస్తేనేమో అది న్యాయమా? ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తేనేమో అన్యాయమా? ఇది రాష్ట్రం మీద దాడి అంటే మీరు మొన్న తెలంగాణ ప్రభుత్వం మీద దాడి చేసి తెలంగాణ మీద దాడి చేసి రెండు వాక్యాలని తీసుకొచ్చేసేసి ప్రజాస్వామ్యం. ఇప్పుడు మీరే ఉన్నారు. నేను రెండు వాక్యాలు చెప్పట్లేదు. నిన్నటి వీడియో చంద్రబాబు గారి ఆగ్రహం, దాని తర్వాత మూడు కాలు ఇంత ఎలా ఉందంటే ఇప్పుడు తిమ్మిని బొమ్మి చేసే వ్యవస్థగా కనిపిస్తుంది. ఒక డబ్బులు బొమ్మే తిమ్మిని బొమ్మి చేసేట్టుగా మీరే మాటల చాతుర్యంతో మీరు అద్భుతంగా మాట్లాడగలుగుతారండి. మీ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు ఎక్కడ లోటుపాట్లు తీసుకోకుండా ఒక చంద్రబాబు గారి లోటుపాటు ఎలా కనిపిస్తుందండి? ఫామ్ హౌస్ లో 5 కోట్లు 10 కోట్లు మారి ఎమ్మెల్యేలుగా రిజైన్ చేసిన వాళ్ళు ఈ రోజు మళ్ళీ మీరు ఫామ్ హౌస్ లో 5 కోట్ల రూపాయలు ఇస్తే మీరు అమరావతిలో ఎంత ఇచ్చారు? మీరు ఇక్కడ కొనుక్కుంటే మారాలండి, వ్యవస్థ మారిపోవాలి, వ్యవస్థ మారిపోవాలి. అంటే చంద్రబాబు నాయుడు మారాలి, తెలుగుదేశం మారాలి, అంతే కదా. వ్యవస్థ అంటే వాళ్ళే కదా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర వ్యవస్థ చంద్రబాబు నాయుడు పొలిటికల్ వ్యవస్థనే. మీరు మాత్రం ఈ రోజు మాట్లాడుతున్నారు. ఆ రోజు పిఆర్పీలో యువరాజ్యాన్ని మీరు స్థాపించుకొని మీరు ఎన్ని సంబంధం లేదు. మా పార్టీ వేరు, జనసేన డబ్బులు కలెక్ట్ చేయండి, పంచుకుందాం అంటున్నారు, పంచుదాం అంటున్నారు. దానికి సమాధానం లేదు. చెప్పాలంటే ఈ వీడియో కూడా, ఈ క్లిప్పింగ్ కూడా ఈ ఆంధ్ర ఎలక్షన్స్ వస్తున్న టైంలో, ఇప్పుడు ఏదైతే డేటా కేసు నడుస్తూ ఉన్న టైంలో, ఈ టైం అప్పుడే రిలీజ్ చేయడంలో వెనక మోటివ్ ఏందో ఆలోచించండి. ఆ మోటివ్ ఏందో ఆలోచించండి. రెండవది ఒక మాట అండి, ఒక్క మాట శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు సిట్ అని ఇమీడియట్ గా వేశారండి. ఇక్కడ జరగని ఇక్కడికే సంబంధం లేని విషయానికి కూడా. కానీ అదే ఎంసెట్ లీకేజ్లో వేయలేదే. అలాగే ఈరోజు నిన్న 14 మంది పిల్లలు వేరే ఇంజెక్షన్ చేసుకుంటే దాని మీద వేయలేదండి. దానికి మించి కూడా ఇంకెన్నో పెద్ద పెద్ద డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ ఆఫీస్ చుట్టూ రోజు 15 రోజుల పాటు టీవీల్లో పెద్ద షోలు చూపెట్టేసేసారు. అప్పుడు వేయలేదండి. తర్వాత అయ్యప్ప సొసైటీని స్టార్టింగ్ చేశారు. తర్వాత మళ్ళీ ఏమైందో మీరు ఎందుకు ఆలోచించండి? ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? మేడం అవన్నీ మాయి కాదు, టిఆర్ఎస్ పార్టీ కాదు, అవి ఎవరి టిఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జరిగినటువంటి మీరు చెప్పే అయ్యప్ప సొసైటీ డ్రగ్స్ కేసు. డ్రగ్స్ కేసు ఏదండి? డ్రగ్స్ కేసు 15 రోజుల పాటు సినిమా హీరోలందరినీ తీసుకొచ్చి క్యూలు కట్టించి కౌన్సిలింగ్ చేశారమ్మా. కాలేజ్ పిల్లలందరూ పిలిచారు, పేరెంట్స్ పిలిచారు. తర్వాత ఏం జరిగిందో అన్ని అర్థం చేసుకోవాలి. కౌన్సిలింగ్ జరిగింది. విజయవాడలో గంజాయి దొరకట్లేదా? రాజమండ్రి దొరకట్లేదా? విశాఖపట్నం దొరకట్లేదా? విశాఖపట్నం నుంచి లారీ నిండా గంజాయి వస్తే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో పట్టుకున్నారు. మీరు మాకు గనక మద్దతు ఇవ్వకపోతే మిమ్మల్ని అందరినీ, మీ పిల్లలందరినీ దానిలో ఇన్వాల్వ్ చేస్తామన్నది. ఎలక్షన్ లేకపోయినా మొదటి నుంచి ఏం ఆశ ఇచ్చారండి? అప్పుడు ఓటుకు నేటు కేసు అన్ని కూడా రకరకాలు జరిగినాయి. మొదటి నుంచి మీరు తెలుగుదేశం అనే పార్టీ రాజకీయాలలో చాలా అనుభవం కలిగినటువంటి పార్టీ. వినండి వినండి వినండి, ఒక్క నిమిషం బాగా వినండి. మా వయసు మీ అనుభవం, మా వయసు మీ అనుభవం. నేనేమంటున్నా అంటే, ఇంత రాజకీయ అనుభవజ్ఞులు కలిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇట్లాంటి కుట్రను మొదలుపెట్టింది అంటే ఆ సిస్టమ్ను మొదలుపెట్టింది మొదట టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారైనా కాదా? మీరు ఒక నిమిషం ఆగండి నేను చెప్తాను. ఏమంటున్నంటే, 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు రాష్ట్రాలు విడిపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరం అన్నదమ్ముల్లాగా డెవలప్మెంట్ చేసుకుందాము, ఎవరి జోలికి ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి అప్పుడు కూడా చర్చలలో ఎక్కడ పడితే అక్కడ కేసీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని ఈ ఇష్యూకి ఆజ్యం పోసింది మొట్టమొదట
చంద్రబాబు నాయుడు గారే కదా. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక్క నిమిషం ఓటుకు నోటు కేసు నుంచే ఇక్కడ అన్ని మొదలైనవి. లేదు అని అంటే వినండి, ఇది ఎక్కడికి దారి తీసింది? ఆ రోజు మొదలైన ఓటుకు నోటు కేసు ఈరోజు ఎక్కడికి దారి తీస్తుంది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గవర్నమెంట్ను కూలదోయడానికి మీరు చేసిన కుట్రలో భాగం. అంటే మీలో అంత విషపూరితమైన ఆలోచన ఆ రోజు బీజం పడింది కదా మీకు. ఏమంటున్నా అంటే అది కనుక లేకుండా ఉంటే ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రాజకీయంగా కానీ డెవలప్మెంట్ కానీ మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని మొదలుపెట్టింది ఎవరు? రాజకీయ జ్ఞానం అదేనా? మీరు నేర్చుకున్నది అదేనా? ఎప్పుడు కుట్రలు కుతంత్రాలేనా? ఎన్టీ రామారావును కూలదోసినప్పటి నుంచి కూడా అదే రాజకీయం. శ్రీనివాసరెడ్డి గారు మీరు మంచి పాయింట్ చెప్పారు. ప్రారంభం అక్కడ జరిగింది, తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యింది. ఒక మాట ఇవాళ నేను అనేది ఏంటంటే మీ కేసీఆర్ వర్సెస్ బాబు ఉంటే అదొక 2 పార్టీల రాజకీయం. కానీ 2 రాష్ట్రాల తీసుకొస్తున్నారు కదా. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఎందుకు మీకు మీరు చెప్పాలా? రైట్. దేనికి ప్రసన్న గారు అదే ఇప్పుడు కేసీఆర్ని గద్దె దించాలని 2 సార్లు చంద్రబాబు ప్రయత్నించారు. ఒకసారి ఓటుకు నోటు సందర్భంలో, రెండోసారి మొన్న ఎన్నికల సందర్భంలో. ఒక మాట నేను మీ హక్కుని కాదంటలేదండి. ఒక్క మాట ప్రసన్న గారు జాతీయ పార్టీ రాష్ట్రాలలో పోటీ చేస్తారండి. మీకు హక్కు ఉంది. అదే సందర్భంలో మీ ప్రత్యర్థి అయినటువంటి ఎన్ని రాష్ట్రాలలో పోటీ చేస్తారు? మిమ్మల్ని దెబ్బతీయాలన్న హక్కు కూడా ఉంటది కదా, రాజకీయమే కదా. ఒక్క మాట నేననే పాయింట్ ఇదే. నేననేది ఇది రాజకీయంగా మీ ఇద్దరు ప్రత్యర్థుల మధ్య యుద్ధం. దాన్ని తీసుకొచ్చి 2 రాష్ట్రాల ప్రజల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, దానికి ప్రజాస్వామ్యానికి అర్థాలు మార్చి పెట్టడం అనేటువంటిది సబబా. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఆస్తులు అందుకనే ఇక్కడ డివైడ్ అవ్వలేదు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందుకనే డివైడ్ అవ్వలేదు. ఇక్కడ ఉమ్మడి ఆస్తులు అందుకనే డివైడ్ అవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలో సెక్రటేరియట్ డివైడ్ అవ్వలేదు. ఫిక్స్డ్ డిపాజిట్ ఫండ్స్ డివైడ్ అవ్వలేదు. ఇద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసం అంటే చెట్టు పంచాయతీ చేసిన ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు తెలంగాణ రాష్ట్రం సరిపోయింది. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మటుకు జరగలేదు. సాయి గారండి మాటలో ఒకటి ఆయన కూడా అన్నారు, అసలు మీకు ఇక్కడ కంటెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అన్నారండి. ఇక్కడ మేము ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలు చాలా మంది ఉన్నామండి. మాకు మా తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం. తెలుగుదేశం పార్టీ ఓటర్స్గా మేము ఉన్న వాళ్ళం. కొంతమంది టీఆర్ఎస్కి ఉంటారు, కొంతమంది బీజేపీకి ఉంటారు, కొంతమంది కాంగ్రెస్కి ఉంటారు, కొంతమంది మాకుంటారు. మాకున్నప్పుడు మా ఓటు హక్కుని మేము గెలిచినా గెలవకపోయినా కూడా మా ఓటు హక్కుని మా పార్టీకి వినియోగించుకుంటామండి. ఆయన అన్నారు మీకు అవసరం ఏంటి ఇక్కడ ఎన్నికల్లో ఆయన ఎందుకు రావాలన్నారు. ఒక నిమిషం, మీరు పోటీ చేయండి. మీది జాతీయ పార్టీ అంటున్నారు, భారతదేశం అంతా కూడా పోటీ చేయండి. కానీ ఇక్కడికి వచ్చి మహాకూటమి ఏర్పాటు చేసి ఇది 5 పార్టీలను కూటమి ఏర్పాటు చేసుకొని మాట్లాడిన భాష ఏంటిది? ఏం భాష మాట్లాడేవాడి? ఏం భాష మాట్లాడారు? మీరు మాట్లాడారు. నేనేమంటున్నా, చంద్రబాబు ఓట్లు వేయడం జరిగితే ఇదంతా కూడా రాష్ట్రం అంతా కూడా సమైక్యం అయ్యిద్ది అన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి అమరావతిలో పాలించాలా తెలంగాణలో పాలించాలా అని అడిగినాము. ఎక్కడ తెలంగాణలో అవునండి, ప్రగతి భవన్ రాష్ట్రం అండి. ప్రగతి భవనం అనేది రాష్ట్రం అండి, హెడ్ క్వార్టర్ అది. హెడ్ క్వార్టర్ అండి, తెలంగాణ రాష్ట్రానికి హెడ్ క్వార్టర్ అది. పరిపాలన అక్కడి నుంచే జరుగుతుందండి. ప్రగతి భవన్ నుంచే పరిపాలన జరుగుతుంది. ఇక మీదట కూడా జరుగుతుంది. కానీ అమరావతి నుంచి జరగదు కదా, అమరావతి నుంచి జరగదు. జరగాల్సింది తెలంగాణలోనే ప్రగతి భవన్ నుంచే పరిపాలన జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పరిపాలన అమరావతి నుంచి కూడా జరగదంటానికి ఎవరండి ఆ మాట అనగలిగేది? అమరావతి నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన జరగదు. అమరావతి నుంచి తెలంగాణ పరిపాలన జరగదు. తెలంగాణ పరిపాలన ఒక్క మాట ఇక్కడ అనేది ఏంటంటే, మీరు ఆయన అనే పదంలో అమరావతి నుంచి తెలంగాణ పాలన వద్దనేది మేము నినాదం ఇచ్చాము అంటున్నారు. మీరు
మీరు ఇప్పుడు ఏం నినాదం ఇస్తున్నారు? ప్రగతి భవన్ హైదరాబాద్ నుంచి ప్రగతి భవన్ నుంచి ఆంధ్ర పాలన జరగదు. ఇక్కడ దాంట్లో అనట్లేదు కదా. ఒకటి నేను అనేది, ఇక్కడ రాజకీయ పరమైనటువంటిది ప్రత్యర్థులు తెలంగాణ రాష్ట్ర సమితి టీడీపీ. అవును, ఆ తెలంగాణ రాష్ట్ర సమితి టీడీపీ మీ ఇద్దరూ విమర్శించుకోవడం మానేసి ఆంధ్ర మీద దాడి అని మీరు, తెలంగాణ మీద దాడి అని వాళ్ళు రెండు తీసుకొచ్చి ప్రజల మధ్య ఎందుకు చిచ్చు రేపాలి అని అడుగుతున్నాను. నేను చెప్పగలుగుతాను. ఎప్పుడైతే కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ అన్నారో, ఎప్పుడైతే తలసాని శ్రీనివాస్ వెళ్ళి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఒక్క పదం గుర్తు చేస్తా, ఒక్క మాట దానికి ముందు ఒక్క పదం గుర్తు చేస్తా. కేసీఆర్ ని గద్దె దించుదాం తమ్ముళ్ళు ఫామ్ హౌస్ లో పడుకోబెట్టడమే కానీ మీరు అన్నారా? అది ఎలక్షన్స్ లో, అదే రాజకీయం అన్న తర్వాత మోడీ గారు రాహుల్ గాంధీని ఏమంటారు, రాహుల్ గాంధీ గారు మోడీని ఏమంటారు, రాజకీయ స్టేట్మెంట్. కానీ ఆ తర్వాత కంటిన్యూషన్ లో నేను వైఎస్ఆర్సీపీని అక్కడ పెడతాను, వైఎస్ఆర్సీపీని పెడతానన్న వైసీపీ గెలుస్తుంది అక్కడ. మొత్తం ఒక మాట, దేశంలో మోడీ ఓడిపోతాడు కాంగ్రెస్ గెలుస్తుందని మీరు అంటున్నారు. అంటే మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాను, దేశం అంతా గెలిపిస్తానంటే నేను అనేది అది మీ ఉద్దేశం. టీడీపీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో రేపు పొద్దున్న టీఆర్ఎస్ గెలుస్తుంది అంటారా, కాంగ్రెస్ గెలుస్తుంది అంటదా తెలుగుదేశం పార్టీ? కాంగ్రెస్ గెలుస్తుంది అంటాం. మరి అంటే ఏంటి, మీరు కాంగ్రెస్ తో కుమ్మక్కైనట్టే? మేము ఆ కూటమిలో ఉన్నామండి, కాదని చెప్పం. వాళ్ళు కూడా బహిరంగంగా వచ్చి చెప్పమనండి. వాళ్ళు ఫెడరల్ ఫ్రంట్ కూటమని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ కూటమిలో ఉన్నారా? ఫెడరల్ ఫ్రంట్ పక్కన పెట్టండి. డైరెక్ట్ గా చెప్పలేదు, మేము కేవలం చర్చలు జరిపామన్నారు. కూటమిలో ఉన్నామని చెప్పడం లేదు, కూటమిలో ఉన్నామని చెప్పడం లేదు. టీఆర్ఎస్ తప్పు పట్టారు కదా, వైసీపీని తప్పు పట్టారు కదా, సంతోషం. వాళ్ళు కూటమిలో చర్చలు జరిగినాయి, వాళ్ళు ఏం కూటమిలో లేరు. అదే విధంగా ఆ విధంగా అయితే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు కాదు కూటమిలో ఉన్నామని మీరు అడ్మిట్ చేస్తున్నారు. కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ కి ఇస్తానంట కాంగ్రెస్, రాహుల్ గాంధీ నమ్మట్లేదు. ఎందుకు ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్ర కాంగ్రెస్ తో ఎందుకు మీరు ట్రావెల్ చేయట్లేదు? ఎందుకు ట్రావెల్ చేయట్లేదు? అదో ద్వంద్వ వైఖరి. మళ్ళీ సర్దుబాటుకు వచ్చేటికి మా ఇష్టం అండి, కొన్ని చోట్ల సీట్లు సర్దుబాటు చేసుకున్నా, కొన్ని చోట్ల చేసుకో. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారు, కాంగ్రెస్ వెళ్ళరట. మరి కాంగ్రెస్ వెళ్తామంట. సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరాలు లేవండి, పార్టీల కలయిక. దుర్గాప్రసాద్ గారు అంటే ప్రత్యర్థులు రేపు పొద్దున ఇప్పుడు టీఆర్ఎస్ అక్కడ సీట్లు సర్దుబాటు చేసుకుంటుంది, ఆంధ్రాలో కంటెస్ట్ చేసి. ఒక్క నిమిషం దుర్గాప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. సార్ నమస్తే సార్, మీ డిబేట్ చాలా బాగుంటుంది, ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను సార్. నేను ఏదైతే అడగాలన్నా మీరు అడిగేశారు సార్. రెండు రాజకీయ పార్టీల మధ్య గొడవని రెండు రాష్ట్రాల మధ్య గొడవ చిత్రీకరించి మిమ్మల్ని దొంగలు చేస్తారేంటి సార్? మమ్మల్ని కలపొద్దు సార్ దయచేసి వాళ్ళు. రైట్ సార్. ఇంకో విషయం సార్, ఎప్పుడే జరిగిన ఓటు కేట్ నోట్స్ అప్పుడు చర్య తీసుకొని టీఆర్ఎస్ తప్పు చేసిన చర్య తీసుకొని టీడీపీ తప్ప, ఇప్పుడు అవసరానికి బయటకు తీసుకొచ్చి మళ్ళీ డ్రామాలు ఎందుకు సార్? తెలుగుదేశం అంటే అప్పుడే తీసుకొచ్చు కదా సార్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా. రైట్, అదే అడిగింది. అందుకే థర్డ్ ఆప్షన్ గురించి మేము ఆలోచించుకోవడానికి తటస్థులకి ఇది ఒక వివరం సార్. దరిద్ర కొట్టు రాజకీయాల గురించి మాట్లాడలేదు, ఫోన్ చేయట్లేదు సార్ మేము. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్ గారు. ఇది ఈ టైంలో ఆ వీడియోలు ప్రొజెక్ట్ చేయడం అనేటువంటిదే ప్రధానమైన అంశం. అంటే అది బ్లాక్ మెయిలింగ్ రాజకీయం అవదంటారా? మేము ఆంధ్రప్రదేశ్లో బ్లాక్ మెయిల్ చేయడానికి ఏముంటుంది రాజకీయం? ఆంధ్రప్రదేశ్లో మేము రాజకీయం అక్కడ బ్లాక్ మెయిల్ జగన్ అధికారంలోకి తేవడం కోసం ఇప్పుడు కావాలని ఇలాంటివన్నీ మళ్ళీ తీసుకొస్తున్నారు. చంద్రబాబు ఇప్పుడు ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో కుట్ర పన్నుతున్నారు మీరంతా కలిసి అన్నటువంటి. ఇప్పుడు కుట్ర అనేది ప్రజలకు నేర్పించింది ఆయన రాజకీయాలకి. కాబట్టి మీరు కుట్ర అనే పదానికి చంద్రబాబు నాయుడు నిదర్శనం, బాబు గారే నిదర్శనం కుట్ర అనే పదానికి. మేమనట్లేదు కదా, మేమేమంటున్నాము, ప్రభుత్వము ఓటుకు నోటు కేసు అది ప్రభుత్వము, అక్కడ ఉన్నది బ్యూరోక్రసీ, వాళ్ళంతా ఎప్పుడు తీసుకురావాలో అప్పుడు తీసుకొస్తారు. దానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్కి అయితే లింక్ లేదు కదా. రైట్. కేసీఆర్ గారు మొన్న ఫుల్ డే రివ్యూ చేశారు సార్. మీరు మీ ఆన్సర్ ఎలా ఉండాలంటే ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతుంది. ప్రొసీజర్ అంటే అది వాళ్ళ ప్రొసీజర్ అంటే టీఆర్ఎస్ ప్రొసీజర్ కాదు, అది ప్రభుత్వం బ్యూరోక్రసీ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం నడుస్తుంటది. రైట్. గణేష్ బెంగళూరు నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. గణేష్ గారు చెప్పండి. నరేష్ గారు గుడ్ మార్నింగ్. మార్నింగ్ అని చెప్పండి.
ఓకే, యాక్చువల్గా విషయం ఏంటంటే మా ప్రజల చూస్తుంటే ఎవరు జైలుకి వెళ్ళట్లేదండి రాజకీయ నాయకులు. చాలా చేస్తారు, అంతా తింటారు, కేసులు అంటారు, పబ్లిక్ గా పట్టుబడినా కూడా ఫైనల్ గా వాళ్ళ మీద శిక్ష పడితే అట్లీస్ట్ మాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇక్కడ నార్త్ ఇండియాలో ఒక లాలూ ప్రసాద్ తప్ప మోస్ట్లీ చెప్పాలంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు దోపిడీదారుడు ప్రస్తుతానికి ఉన్నది. ఎవరు జైలుకి వెళ్ళారు, ఎవరు జైలుకి వెళ్ళారు కాబట్టి దారుణంగా దోచు తింటారు. ఇప్పుడు ఇవి కేసుకి అంటారు కదా, ఇవన్నీ డ్రామా, జస్ట్ టైం పాస్. ఓకే, జైలుకి వెళ్తే అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది మాకు, అంతవరకు జీరో. అంటే జైలుకి వెళ్ళారు కదా రేవంత్ రెడ్డి, జైలుకి వెళ్ళారు, బెయిల్ మీద వచ్చారు కదా. అదే కదా కామెడీ. ఇప్పుడు జైలుకి వెళ్ళాలంటే శిక్ష పడటం అంటారు మీరు. రైట్ రైట్. అంటే ఇప్పుడు అలా పోయింది. ఇప్పుడు ఒకసారి జైలుకి వెళ్ళి వస్తే కూడా నేరమే అవుతుంది అనమాట. వాళ్ళెక్కడైతే జగన్ గారు 18 months అదే జగన్ జైలుకి వెళ్ళి వచ్చారు, రేవంత్ కూడా జైలుకి వెళ్ళి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరు నేరస్తులు అనేటువంటిది ప్రత్యర్థుల ఆరోపణ. అది అదే వాళ్ళు పరివర్తన చేయడానికి కొన్ని రోజులు ఒక శిక్ష పడి జైల్లో ఉంటే కొంచెం అట్లీస్ట్ ప్రజలకు అట్లీస్ట్ అంతవరకు వాళ్ళ భయం ఉంటుంది, లేకపోతే ఇలా జరుగుతూనే ఉంటాయండి. రైట్ రైట్. థ్యాంక్ యూ నరేష్ గారు. ఇక్కడ ఇదే ప్రధానంగా ఈ టైంలో తీయడం అన్నదే ప్రధాన చర్చకు వస్తుంది. అదేనండి, ఇప్పుడు ఈ టైంలో అని కాదు, దానికి ఒక టైం అట్లాంటిది ఏమి ఉండదు కదా. ఎందుకు ఉండదు అని ఇన్ని రోజులు పడుతుంది అదే. ఇప్పుడు ఎన్ని కేసులు అండి ఎప్పటి నుంచి నడుస్తలేవు? కోర్టులలో ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి. రైట్. ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి, లక్షల కేసులు. కృష్ణరాజు గారు చెప్పండి. సాయి గారు, ఇప్పుడు టైమింగ్ అనేది మనం పక్కన పెడితే చెప్పండి అసలు ఆ సంఘటన జరిగిందా లేదా, తర్వాత ఆ వీడియోలు వాస్తవమా కాదా, దాని గురించి మనం చర్చించుకుంటే బాగుంటుంది. సంఘటన జరిగింది, ప్రత్యక్షంగా అందరూ చూశారు, కొన్ని కోట్ల మంది చూశారు, చూస్తూ ఉన్నారు. ప్రసూన్ గారు చెప్తున్నారు అది ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి. ఇప్పుడు తాజాగా ఇంకొక వీడియో రిలీజ్ అయింది, ప్రసూన్ గారు చెప్పింది విన్నారు కదా, అది కావాలని కల్పించింది చెప్పమని చెప్పండి. కుట్రలో భాగమేనండి అది. దాన్ని సపోర్ట్ చేసింది రేవంత్ రెడ్డి అంటండి, ఆ స్టీఫెన్సన్ అంటండి. అంటే ఇదంతా ఒక మీరు చెప్పేది ఏంటంటే రాజమౌళి సినిమా లాగా చిత్రీకరించి వీడియోస్ రిలీజ్ చేశారని అంటారు. రైట్. కృష్ణరాజు గారు, ఇది కుట్రని మీరు నమ్ముతున్నారా? ఇది కదండి, ఇది రాజకీయ వ్యూహాల్లో భాగంగానే ఈ సమయాన్ని ఎంచుకొని ఉండొచ్చు బహుశా వాళ్ళు. కుట్రనే మాట అనే మాట మనకన్నా కూడా అసలు సంఘటన జరగకపోతే ఏదైనా క్రియేట్ చేస్తే దాన్ని మనం కుట్ర అనుకోవచ్చు. ఒక సంఘటన జరిగింది 3 ఏళ్ల క్రితం, అది అంతా మనం ప్రత్యక్షంగా చూసాం మనం అది. కాబట్టి దాన్ని కుట్ర అని చెప్పడానికి ఆస్కారం లేదు. అది రాజకీయ వ్యూహాల్లో భాగంగా వాళ్ళు దాన్ని ఈ రోజున దాన్ని ఇట్లా చేసుకోవచ్చు ఒక సంఘటనని. రైట్. శిక్షలు పడతాయని నమ్మకం ఏమైనా ఉందా? లేదండి, మీకు శిక్షణ అనేది మీకు చెప్పాను కదా, గతంలో కూడా మనం అనుకున్నామండి. రాజకీయ నాయకుల మీద వచ్చే కేసుల్లో కన్విక్షన్స్ కేవలం 10% కూడా ఉండటం లేదు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా దర్జాగా బయట తిరుగుతున్నారు. మీకు సిబిఐ కేసులకు వచ్చేటప్పటికి కూడా అక్కడ కన్విక్షన్స్ 10% మించి లేదు. ఇతర నేరాలు చేసేవాళ్ళు, ఇతర నేరస్తులు కన్విక్షన్స్ 78% ఉంటుంది. కానీ రాజకీయ నాయకుల మీద ఏదన్నా కేసులు వస్తే కన్విక్షన్స్ అనేది కేవలం 10%. ఈ రాజకీయ నాయకులకి ఏమైందంటే మనకు ప్రజాస్వామ్యానికి వచ్చిన ముప్పు ఏంటంటే, ఇప్పుడు రాజకీయాల్లో ప్రవేశిస్తున్న వారంతా కూడా వందలాది వేలాది కోట్ల రూపాయలు ఆర్జించి చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తులు, వాళ్ళు వ్యవస్థలను చక్కగా మేనేజ్ చేయగలిగిన వ్యక్తులు. వారికి అన్నీ తెలుసు ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలి. అవసరం వస్తే వాళ్ళు సిబిసి విజిలెన్స్ కమిషన్ దగ్గరికి నేరుగా వెళ్ళగలరు. అవసరం వస్తే సిబిఐ బాస్తో కూడా వాళ్ళు మాట్లాడగలరు. అటువంటి చొరవ, అటువంటి ప్రాబల్యం, అటువంటి అర్హతలు, అటువంటి ప్రాబల్యం ఉన్న నాయకులంతా కూడా ఈ రోజున రాజకీయాల్లో ఉన్నారు. వీరు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా చాలా చాకచక్యంగా తప్పించుకోగలరు. ఇది మన భారతదేశానికి ఎదురవుతున్న ప్రధానమైన ముప్పు. ఈ రోజు మనం చూస్తుంటే రాజ్యసభలో 90% మంది ఉంచి అతని సోదరు చేత ఈ రోజు మన రాజ్యసభలో 90% మంది కోటేశ్వర్లే, లోక్సభలో 82% మంది కోటేశ్వర్లే దగ్గరే ఉన్నాడు. వీళ్ళని తీసుకెళ్లి పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఏ పోలీసులు ఏ సోదా కూడా లేకుండా, మధ్యలో అవసరం కూడా లేకుండా, కోర్టులో కేసు ఉన్నప్పుడు కూడా మధ్యలో వీళ్ళని తీసుకొని వెళ్ళి వీళ్ళ ఇళ్లలో
వీళ్ళల్లో చర్చి వారింటి లేకుండా ఇళ్లలో తీసుకొని వెళ్ళి ఉదయసింహని 2 రోజుల పాటు మాయం చేసేసి ఎవరో ఒక 7గురు తీసుకొని వెళ్ళి తర్వాత ఇడిపించడం అంటే మళ్ళీ తీసుకెళ్లి రికార్డ్ చేయలేదని నమ్మకం ఏంటండి? అదే విధంగా మీరు అనుకున్న విధంగా మీరు ఏదైతే చేశారో అమరావతి ఏరియాలో 4 సామాన్య కార్యకర్తలు సోషల్ మీడియాలో 4 మాటలు యామిని అన్నదానికి పోలీస్ స్టేషన్ లో బెయిల్ ఉన్నా కూడా కోర్టు ఆర్డర్ ఉన్నా 41 దీన్ని చెప్పండి. అదే మీరు అడిగే దాంట్లో నీతి ఎదురు అమ్మాయితో సామాన్య పిల్లల్నేమో అమ్మాయి బెదిరించిందంటే కొట్టిందంట. పాయింట్ లో ఒక మంచి పాయింట్ ఏంటంటే మీరేమో ఇక్కడ డబ్బులతో పట్టుబడితే కూడా దాంట్లో విచారించకూడదు మాట్లాడాడు. అక్కడ ఫేస్బుక్ లో పోస్టింగ్ కానీ ఆ అమ్మాయిని ఇంకొక వ్యక్తితో కలిపి మార్ఫింగ్ ఎలా చేస్తారండి? రైట్, అది కూడా చెప్పండి. మీరు ఇప్పుడు నేను మీరు సమర్థిస్తారా ఆ పోస్టింగ్? సమర్థిస్తారా చంద్రబాబు నాయుడు డబ్బు ఇచ్చినట్టు? నేను సమర్థించి. కానీ యామిని అన్న ఒక స్త్రీ, ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదండి, ఒక స్త్రీ తానుగా తన భర్త ఏదైనా వ్యాపారం చేసేయచ్చా? ఆ స్త్రీ ఎలాంటిదో అన్నది కూడా డిస్కషన్ రాదా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చారు? ఇప్పుడు హైకోర్టు డైరెక్షన్, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారంగా సోషల్ మీడియా కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంది ఎక్స్ప్రెషన్ కి. ఇంకోటి ఏదన్నా కూడా తెలుగుదేశం సోషల్ మీడియాలో మోడీ ఫేసులకి లేకపోతే జగన్ ఫేసులకి పవన్ ఫేసులకి కార్టూన్స్ టైప్ లో ఇప్పుడు అది సోషల్ మీడియాలో నేను అనేది ఒక పాయింట్. ఇక్కడ మనం చేస్తే ఇక్కడేమో డబ్బులతో దొరికిన దాని మీద ఎట్లా మాట్లాడారు, వాళ్ళని ఎట్లా చాటుకు తీసుకెళ్లారు అంటున్నారు. 4 బాధి కూడా తెలుసుకుంటారు ఒక నేరం జరిగినప్పుడు. అక్కడేమో ఏమన్నా ఎవరన్నా సినిమా డైరెక్టర్ దగ్గర నేను ఇవన్నీ ఒప్పందం కుదుర్చుకున్నాం, మేమిద్దరం నటులు అని ఏమన్నా రేవంత్ రెడ్డి ఆ రోజున అఫిడవిట్ ఇచ్చారా? లేదు కదా, ఇద్దరు నటులు కాదు, ఇద్దరు ప్రజాప్రతినిధులు. బెదిరించి ఉండొచ్చు కదా, చంద్రబాబు నాయుడు వాయిస్ కూడా ఎవరో మిమిక్రీ ఆర్టిస్ట్ తీసుకొచ్చి పెట్టించారని చెప్తున్నారు. చంద్రబాబు వాయిస్ లేదు, రెండో వీడియోలో ఉంది, ఇవాళ దానిలో లేదు. అది కూడా ఆయన ఆ వీడియోలో ఉన్నది కదా, ఏదో ఒక వీడియోలో ఉన్నది కదా. ఈ రోజు వరకు కూడా తప్పేంటండి, పార్టీలోకి వస్తామని ఫోన్ చేసినప్పుడు ఎవరైనా కూడా మాట్లాడారు. అది కూడా చంద్రబాబు గారు ఫోన్ చేయలేదు, ఫోన్ చేసిందని ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ పార్టీలోకి వస్తాం అన్నప్పుడు మాట్లాడితే తప్పేంటి? కానీ ఆయన చేయలేదు, ఆయన ఫోన్ చేయలేదు, ఆయన ఫోన్ చేయలేదు. ఇప్పుడు మా పార్టీలో వస్తే మేము మాట్లాడితే తప్పు ఉంటది, కానీ అప్పుడు ఆయన మాట్లాడితే మాత్రం తప్పు లేదు. కానీ ఇక్కడ ఒక స్త్రీ విషయంలో ఆవిడకి పెట్టింది ఎవరండి? ఒక వేరే మగవాళ్ళ ఫోటోలతో ఇంకా ఘోరాతి